మనకున్న అలవాటు ప్రకారం చిన్న క్వశ్చన్తో ముందుకెళ్దాం. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, పరలోకానికి నరకానికి ఈ రెండింటికి దూరం ఎంత? క్వశ్చన్ ఏంటంటే, పరలోకానికి నరకానికి ఉండే దూరం ఎంత? సో మనందరికీ బాగా తెలుసు, బాగా నమ్ముతాం. అంటే క్రైస్తవులే కాదు, సమాజంలో ఉన్న ఆల్మోస్ట్ దేవుడు దెయ్యాన్ని నమ్మేవాళ్ళు, దేవుడి మీద విశ్వాసం ఉంచేవాళ్ళు ప్రతి మనిషి, ఏ మతానికి చెందినా, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ప్రతి ఒక్కళ్ళు నమ్మేది ఏంటంటే స్వర్గం ఉందని నమ్ముతారు, నరకం ఉందని నమ్ముతారు. దేవుడి మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. అలాగే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే, బైబిల్ ప్రకారం అయితే పరలోకం, నిత్య నరకం అంటాం. ఈ నిత్య నరకానికి అలాగే పరలోకానికి ఉన్న దూరం ఎంత? మనుషులందరూ నమ్ముతున్నారు స్వర్గం ఉందని, నరకం ఉందని. సో మనం కూడా బైబిల్ ప్రకారం మనం కూడా విశ్వసిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి, ఎక్కడ ఎలా ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది తెలుసుకోవాలంటే దేన్ని ఆధారంగా తెలుసుకోవాలి? ఎందుకని బైబిల్ ఆధారంగానే తెలుసుకోవాలి? అనేక మతాలు ఉన్నాయి భూమి మీద, అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక ఇతిహాసాలు ఉన్నాయి, అనేక పురాణాలు ఉన్నాయి, అనేక వేదాంతాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి ఎందుకని బైబిల్ ఆధారంగానే తెలుసుకోవాలి? వేరే వేరే కొనమానాల ప్రకారం తెలుసుకోవచ్చు కదా. ఇతర మత గ్రంథాలు, ఇతర ఇతిహాసాలు, ఇతర వేదాలు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి తెలుసుకోవచ్చు కదా. వాటి మీద చేసి తెలుసుకోవాలి. మనం దేని ఆధారం చేసి తెలుసుకుంటాం? ఈ దూరం తెలియాలి, సో పరలోకం, నిత్య నరకం అంటే కేవలం బైబిల్ ఆధారంగానే మాట్లాడతాం. ఎందుకు బైబిల్ని ఆధారంగానే మాట్లాడతాం? ఎందుకు బైబిల్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే, బైబిల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్ని ఒకసారి అనలైజ్ చేస్తే, ఒకసారి వీటి మీద దృష్టి ఉంచి 66 పుస్తకాల గురించి మనం తెలుసుకోగలిగితే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకంలోనూ బైబిల్లో 63,779 కనెక్షన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఈ 66 పుస్తకాల్లో ఒక వాక్యాన్ని నుంచి ఇంకో వాక్యానికి, ఒక వాక్యం నుంచి ఇంకో వాక్యానికి ఇంటర్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 63,779 కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే ఫైన్, ఉన్నాయి, ఏమైంది అని అనుకుంటే, ఒకవేళ ఇది మనిషి వల్ల రాయబడిన గ్రంథం అనుకుంటే, బైబిల్ అనేది మనిషి వల్ల రాయబడిన గ్రంథం, ఆ గ్రంథంలో 63,779 ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి అనుకుంటే, ఆ మనిషిని ఏం చేస్తాం మనం? వాడు చాలా గొప్పవాడు, చాలా తెలివైనవాడు, ఇక్కడ మొదలు పెడితే 66 పుస్తకాల్లో ఒకదానికి ఇన్ని కనెక్షన్స్ ఉండేలా జాగ్రత్త పడి రాశాడంట, అది ఇదని చెప్తాం. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇలా ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఈ ఘనత ఒక మనిషికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ప్రాబ్లం ఏంటయ్యా అంటే, ఈ 66 పుస్తకాలని 63,779 ఇంటర్ కనెక్షన్స్ వచ్చేలాగా గ్రంథం రాసింది ఒక మనిషి కాదు. ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. ఫస్ట్ థింగ్ ఏంటి? 40 మంది రాశారు. ఒకడు రాస్తే మహాజ్ఞానం చెప్పేవాడు, కానీ ఒకడు రాలేదు, 40 మంది రాశారు. ఇంకా దీని గురించి ఆలోచిస్తే, ఈ ఘనత మనుషులకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అని అంటే, ఇది 1500 సంవత్సరాల పాటు రాశారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు రాశారు? 1500 సంవత్సరాల పాటు 40 మంది రాశారు. ఎక్కడెక్కడ రాశారు? ఆసియా ఖండంలో రాశారు, యూరోప్ ఖండంలో రాశారు, అలాగే ఆఫ్రికా ఖండంలో రాశారు. 3 ఖండాల్లో 40 మంది 1500 సంవత్సరాల పాటు రాశారు. ఇంకా దీని గురించి, ఇంకా బైబిల్ గురించి విశ్లేషించగలిగితే, గ్రీక్లో రాశారు, తర్వాత హీబ్రూలో రాశారు, తర్వాత అరామాయిక్లో రాశారు. ఎన్ని భాషలో రాశారు? 3 భాషల్లో రాశారు, గ్రీకు, హీబ్రూ, అరామైక్. పాత నిబంధన అంతా గ్రీక్లో రాశారు, పాత నిబంధన అంతా హీబ్రూలో రాశారు, క్షమించాలి, పాత నిబంధన అంతా హీబ్రూ రాశారు. కొత్త నిబంధన చాలా వరకు పోయిన గ్రీక్లో రాశారు, కొంత పాటి భాగం అరామైక్లో. భూమి మీద యేసుక్రీస్తు నివసించిన కాలంలో యేసుక్రీస్తు మాట్లాడిన భాష అరామైక్, ఆ భాషలో కొంతవరకు రాశారు. సో ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తే మనకి ఏమర్థమవుతుంది? ఒక మనిషి కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక భాష కాదు,
40 మంది మనుషులు 1500 సంవత్సరాల పాటు 3 ఖండాల్లో 3 రకరకాల భాషల్లో రాశారు. ఇంత రాస్తే ఎవరి గురించి చెప్తుంది? ఏం చెప్తుంది బైబిల్? ఒకే ఒక పాఠ్య భాగం గురించి చెప్తుంది. ఎవరి గురించి చెప్తుంది? 40 మంది 1500 సంవత్సరాలు, 3 ప్రాంతాలు, 3 భాషలు. భాషలు వేరు, ప్రాంతాలు వేరు, మనుషులు వేరు, కాలాలు వేరు, వాళ్ళు బతికిన కాలాలు వేరు. ఇన్ని వేరు వేరుగా ఉన్నాం. ఎవరి గురించి మాట్లాడుతుంది? ఒకే స్టోరీ మీద, ఒకే లేఖన పాఠం, ఒకే లేఖనం గురించి మాట్లాడుతుంది. అప్పుడు ఏమనాలి? ఈ మనిషి రాస్తే గొప్పని చేస్తాం, కానీ ఒక మనిషి రాయలేదు, ఒక సంవత్సరంలో రాయలేదు, ఒక ప్రాంతంలో రాయలేదు, ఒక భాషలో రాయలేదు. ఇన్ని విధాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని అంతటిని కలిపి ఎక్కడా ఏ విధమైన సమస్య లేకుండా ఆదికాండంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు వచ్చేంత వరకు ఒక వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని డిఫరెన్షియేట్ అవ్వకుండా ఇంటర్ కనెక్షన్స్ 63,779 ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయంటే అప్పుడు ఈ ఘనత ఎవరికి ఇవ్వాలి? ఖచ్చితంగా దేవుడికి మాత్రమే ఇది సాధ్యం. ఎవరికి సాధ్యం? దేవుడికి మాత్రమే సాధ్యం. ఎందుకు దేవుడికి మాత్రం సాధ్యం? ఒక మనిషి రాయలేదు, ఒక సంవత్సరం రాయలేదు, ఒక ప్రాంతంలో రాయలేదు, ఒక భాషలో రాయలేదు. భాష వేరు, ప్రాంతాలు వేరు, కాలాలు వేరు, మనుషులు వేరు, అన్ని వేరు వేరుగా ఉన్నప్పుడు ఎన్ని వేరు వేరుగా ఉన్నాయి కదా, అన్ని అక్కడ దొరికిన అంతటి రాతపత్రులు అన్ని తీసుకొచ్చి పక్కన పెట్టినప్పుడు ఎవరి గురించి మాట్లాడింది? దేవుడి గురించి మాట్లాడింది. ఒక వచనానికి ఇంకో వచనానికి పొంతన లేకుండా ఎక్కడా లేదు. ఒక వచనం తీసుకుంటే ఇంకో వచనం యెహోవా మాటలు కొంత ఇచ్చడా కొంత అచ్చడా ఉన్నట్టు ఇక్కడ నుంచి అక్కడ అన్ని తీసుకుంటే అన్ని ఇంటర్ కనెక్షన్ ఉన్నాయి. 63,779 ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇది చెయ్యాలి అంటే దేవుడికి మాత్రమే సాధ్యం. అందుకే బైబిల్ దేవుడి చేత రాయించబడింది తప్ప మనుషులు రాస్తే రాసుండొచ్చు, కానీ దైవావేశం వల్ల రాయబడింది. దేవుని గ్రంథం అది, దేవుని పరిశుద్ధ గ్రంథం. సో మన స్వర్గం గురించి నరకం గురించి ఆలోచించండి. మనుషులు చెప్తే ఆలోచించాల్సిన అవసరం లేదు, దేవుడు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. అందుకే మనం ఎక్కడి నుంచి ఆలోచిస్తున్నాం? బైబిల్ గ్రంథం నుంచి మాత్రమే ఆలోచిస్తున్నాం. ఎందుకు ఇతర మత గ్రంథాలని, ఇతర ఇతిహాసాలని, వేరే వేరే కొలమాలని తీసుకొని నిత్య నరకానికి నిత్య స్వర్గం గురించి ఆలోచించట్లేదంటే మిగిలిన వాటిని ఏవి కూడా ఇంత ప్రాముఖ్యంగా ఏ గ్రంథము భూమి మీద లేదు, ఒక బైబిల్ తప్ప. ఇంత ప్రాముఖ్యంగా ఇంత కరెక్ట్గా, ఇంత యాక్యురేట్గా, ఇంత విశిష్టతగా ఉన్న గ్రంథం భూమి మీద బైబిల్ ఒక్కటే. కాబట్టి బైబిల్ ఆధారంగానే మనం ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు బైబిల్ ఆధారంగా ప్రతి విషయాన్ని మాట్లాడడం మనం కొలవాల్సింది కూడా బైబిల్ ఆధారంగానే. పరలోకం ఎక్కడ ఉంది, నరకం ఎక్కడ ఉంది, పరలోకం ఎవరు వెళ్తారు, నరకం ఎవరు వెళ్తారు, దీనికి దానికి దూరం ఎంత, మనం ఏం చేయాలి? సో బైబిల్ ఆధారంగా ఆలోచించినప్పుడు బైబిల్ ప్రకారం ఆలోచించాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూసాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోకములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించడం. మత్తయి సువార్త 7:20 ప్రకారం మనకు ఏమర్థం అవుతుంది? పరలోకం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. పరలోకం ఉందని తెలుస్తుంది. ఎవరు వెళ్తారు పరలోకం? తండ్రి చిత్తం. ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే పరలోకం వెళ్తారని మనకి ఎక్కడ అర్థమవుతుంది? యేసుక్రీస్తు మాటల ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. తండ్రి చిత్తం మనకు తెలుసా? తెలుసు కాబట్టి ఆదివారం నాడు ఆరాధనలో మనం కూర్చున్నాం. సో ఇంకా కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే దీనికన్నా ప్రాముఖ్యం, తండ్రి చిత్తం తెలుసుకోవడం కన్నా ప్రాముఖ్యం, తండ్రి చిత్తం తెలుసుకుందాము, తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాం, పరలోకం వెళ్తామన్న మనకి నమ్మకం మనకుంది, ఆ విశ్వాసం మనకుంది, అది కూడా క్రీస్తు వల్ల. సో దీనికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఒకసారి ఈ అధ్యాయాన్ని మనం ఈ పత్రికను మనం అధ్యయనం చేయగలిగితే 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. ఇక్కడ పౌలు గారు గలతీయులతో మాట్లాడుతున్నారు. ఏమని? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ఎవరి స్వరూపం ఏర్పడాలంటే ఇక్కడ క్రీస్తు స్వరూపం. బాప్తిజం తీసుకొని క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి బాప్తిజం పొంది ఆదివారం ఆరాధనకు వచ్చేవాడు, లేదా మేము క్రైస్తవులు అని చెప్పుకునేవాడు, బైబిల్ పట్టుకొని తిరిగేవాడు, ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? క్రీస్తు స్వరూపాన్ని సంపాదించుకోవాలి.
ఆ క్రీస్తు స్వరూపం ఎందుకు సంపాదించుకోవాలి మనం? పరలోకం వెళ్ళాలంటే ఇది మ్యాండేటరీ కాబట్టి. తండ్రి చిత్తం తెలుసుకోవడం మ్యాండేటరీ. తండ్రి చిత్తం తెలుసుకొని ఇక్కడికి వచ్చాము, సంఘంలోకి వచ్చాము, ఆరాధిస్తున్నాము, ఇది మ్యాండేటరీ. దీంతో పాటు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనం సంపాదించాల్సింది ఏంటి? క్రీస్తు స్వరూపం. తండ్రి చిత్తం తెలుసుకొని ఆరాధనకు వచ్చినంత మాత్రం మనం పరలోకం వెళ్ళిపోం. ఎప్పుడు వెళ్తాం? క్రీస్తు స్వరూపాన్ని సంపాదించుకున్నాడు. రాకడలోపో లేదా మనం చనిపోయేలోపో క్రీస్తు స్వరూపం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్న వాడు మాత్రం ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు. ఇదేంటి? తండ్రి చిత్తం అనేది మనం తెలుసుకున్నాం. క్రీస్తు స్వరూపాన్ని సంపాదించుకోవాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. క్రీస్తు స్వరూపం మనం సంపాదించుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ సంపాదించుకుంటాం క్రీస్తు స్వరూపం? హృదయంలో. క్రీస్తు స్వరూపం బాహ్యంగా కనిపించేదే కాదు క్రీస్తు స్వరూపం. ఏంటి క్రీస్తు స్వరూపం? హృదయములో ఏర్పడేది క్రీస్తు స్వరూపం. ఆ హృదయంలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? రోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణము క్రీస్తులో మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే హృదయంలో క్రీస్తు ఏర్పడుతుంది. హృదయంలో క్రీస్తు ఏర్పడాలంటే హృదయం లోపలికి క్రీస్తు రావాలి. ఎలా రావాలి హృదయం లోపలికి? అందుకే దేవుడు క్రీస్తు ఏమన్నాడు? హృదయం వద్ద నుంచొని, హృదయం తలుపు దగ్గర నుంచొని తడుతున్నాడు. ఎందుకు తడుతున్నాడు? మనం హృదయం తెరిస్తే లోపలికి వస్తాడు. ఎందుకు బలవంతంగా రాడు? ఆయన దొంగ కాలేడు. బలవంతంగా వచ్చేవాడు దొంగ. ఆయన దొంగ కాలేడు కాబట్టి ఆయన బలవంతంగా రాడు. సో ఆయన బలవంతంగా రాకుండా మనం ఆయన ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే హృదయంలోకి క్రీస్తు వస్తాడు. హృదయంలోకి క్రీస్తు వస్తే అప్పుడు మనం క్రీస్తు స్వరూపాన్ని సంపాదించాలి. మనం క్రీస్తుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ఇలా మాట్లాడాడు, ఇలా ఉన్నాడు, మనం ఆయన ప్రాక్టీస్ చేయాలి. ఆయన మాటలు ఇవి, ఆయన మాటలు గైకొనాలి, దేవుని ఆజ్ఞని గైకొనాలి. ఇలా గైకొంటూ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకరోజు హృదయంలో క్రీస్తుని సంపాదించుకుంటాం, క్రీస్తు స్వరూపాన్ని సంపాదించుకుంటాం. అలా క్రీస్తు స్వరూపాన్ని సంపాదించుకున్న వాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. సో ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉండాలనుకున్నాం మనం? హృదయంలో సంపాదించుకోవాలి. సో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే సింపుల్గా హార్ట్ అనేది. సంపాదించుకునే ముందు మనం తెలుసుకుంటాం కదా. తెలుసుకున్న జ్ఞానం ఎక్కడ ఉంటుంది? క్రీస్తుని గురించి జ్ఞానం, దేవుని గురించి జ్ఞానం, బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని గురించి జ్ఞానం. ఈ జ్ఞానం అంతా ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మన తలలో ఉంటుంది. ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నాను అంతే. ఇక్కడ ఏం చేసాం? తలలో ఏముంటుంది? నాలెడ్జ్ గెయిన్ చేసాం అంతే. నాలెడ్జ్ గెయిన్ చేసామంతే. ఈ గెయిన్ చేసిన నాలెడ్జ్ని ప్రాక్టీస్ చేస్తే హృదయంలోకి క్రీస్తు వస్తాడు. హృదయంలోకి క్రీస్తు వస్తే గెయిన్ చేసిన క్రీస్తు నాలెడ్జ్ని చేస్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. నువ్వు క్రీస్తు గురించి తెలుసుకున్నావు, దేవుడి గురించి తెలుసుకున్నావు, పరిశుద్ధ గ్రంథాన్ని గురించి తెలుసుకున్నావు, ఆజ్ఞల గురించి తెలుసుకున్నావు, ఎలా జీవించాలో తెలుసుకున్నావు, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రేమించాలో అన్నీ తెలుసుకున్నావు. తెలుసుకున్న దాన్ని ఆచరిస్తే, హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు ఆచరిస్తే, నువ్వు మాట్లాడితే, నువ్వు ప్రవర్తించగలిగితే అది నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. నేను తెలుసుకున్నాను కానీ పాటించట్లేదు, చేయట్లేదు, ఏమి చేయలేదు, ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఎప్పుడు నరకానికి వెళ్తాం? నేను తెలుసుకున్నాను కానీ పాటించట్లేదు. నాకు తెలుసు, అన్నీ తెలుసు. యేసుక్రీస్తు గురించి తెలుసు, దేవుడి గురించి తెలుసు, బాప్తిజం అంటే ఏంటో తెలుసు, సంఘం అంటే ఏంటో తెలుసు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అంటే ఏంటో తెలుసు, దేవుడు ఎలా బతకమన్నాడో తెలుసు. ఇవన్నీ తెలుసు నాకు. గ్రంథాన్ని గురించి పూర్తి అవగాహన ఉంది. గ్రంథాల గురించి అబ్బో భయంకరమైన నాలెడ్జ్ ఉంది. నేను గ్రంథాల గురించి పెద్ద పెద్ద రీసెర్చ్లు చేశాను. నాకు అన్నీ తెలుసు. ఇక్కడ ఉంది. తెలిసినంత మాత్రాన నువ్వు పరలోకంలో. ఇక్కడ తెలుసుకున్న దాన్ని హృదయంలో పెట్టుకొని క్రీస్తుని హృదయంలో సంపాదించుకుంటే, క్రీస్తు స్వరూపాన్ని హృదయంలో పొందుకుంటే అప్పుడు నువ్వు ఎడగలుగుతావు? పరలోకం వెళ్తావు. సంపాదించుకున్న దాన్ని హృదయంలో పెట్టకపోతే, ఆచరించకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. సో ఇప్పుడు పరలోకానికి నరకానికి ఉన్న దూరం ఎంత? హృదయానికి తలకే ఉన్న దూరం. అంటే ఎంత? 1 అడుగు. ఎంత? 1 అడుగు. ఎంత దూరం ఉంది? నువ్వు గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదిస్తే ఇక్కడే ఉంటుంది. జ్ఞానాన్ని ఆచరించి క్రీస్తుని పొందుకుంటే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ తెచ్చుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు. ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడే ఉంచేస్తే నరకానికి వెళ్తావు. సో ఈ రెండింటి మధ్య దూరం ఏంటంటే 1 అడుగు. సో ఇప్పుడు క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటి? క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటి? 1 అడుగు ప్రయాణం. నీ బాధ్యత ఏంటి?
ఈ ఒక్కడికి ప్రయాణించాలి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి కదా. అందుకే ఈరోజు మన టాపిక్ ఏంటి? 1 ఫీట్ జర్నీ, ఒక్కడుగు ప్రయాణం. ఈరోజు మన టాపిక్ ఏంటి? ఇప్పుడు మనకి క్వశ్చన్ ఆన్సర్ కూడా చేసింది. పరలోకానికి నరకానికి ఎంత దూరం? 1 feet. ఒక్కడుగు. సో ఈరోజు మన లెసన్ ఏంటి? క్రైస్తవుడిగా మన బాధ్యత ఏంటి? ఆ 1 ఫీట్ జర్నీ. ఈరోజు నువ్వు ఆరాధనకి ఎందుకు వచ్చావంటే ఆ ఒక్క అడుగు ప్రయాణం కోసం వచ్చావు. ఎందుకు వచ్చి ఈరోజు ఆరాధనకి? ఆ ఒక్కడుగు ప్రయాణం చేయడం కోసం. ఆ ఒక్కడుగు ప్రయాణం ఈజీయా? ఈజీ అనుకుంటే క్రీస్తు స్వరూపం ఏర్పడటం అంత ఈజీ అనుకుంటే పౌలు గారి గలతీలకు రాసుకుంటూ మరలా ప్రసవ వేదన అని అంటాం. సో ఒక్కడుగు ప్రయాణం చాలా కష్టం. ఆ ఒక్కడుగు ప్రయాణం చేయడమే క్రీస్తుని అంగీకరించిన మన బాధ్యత, మన రెస్పాన్స్. సో ఆ ఒక్కడుగు ప్రయాణం ఎలా చేయాలి? ఆ ఒక్కడుగు ప్రయాణం మనం చేస్తున్నామా లేదా మనం ఏం చేయాలి? చెక్ చేసుకుంటుంటాం. చేస్తున్నామా లేదా, చేస్తున్నామా భ్రమలో బతికేస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలి. మన ప్రాసెస్ చేయడానికి ముందు ఒక్కడుగు ప్రయాణం అది క్రీస్తుని అనుసరించాలని తెలుసు. క్రీస్తు ఏం చెప్పాడు? అది అనుసరిస్తే క్రీస్తు అనుసరించినట్టు. క్రీస్తు ఏం పాటించాడు? మనల్ని ఏం పాటించమన్నాడు? అది తెలుసుకుంటే మనం కూడా క్రీస్తుని ఫాలో అవుతున్నట్టే, క్రీస్తుని అంగీకరిస్తున్నట్టే. సో యేసుక్రీస్తు ఏం చెప్పాడు భూమి మీద ఉన్నటువంటి? ప్రాముఖ్యంగా యోహాను గారు రాసిన మొట్టమొదటి పత్రిక, యోహాను గారు రాసినట్టు మొట్టమొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మనం ఏం పొందుకున్నాం, మనం ఏం చేసుకొని చెప్తే, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. మరి ఏం పొందున్నాం? యేసుక్రీస్తు ద్వారా ఒక ఆజ్ఞ పొందుకున్నాం. ఏంటి ఆజ్ఞ? దేవుణ్ణి ప్రేమించే ప్రతి వాడు కూడా ఏం చేయాలి? సహోదరుని ప్రేమించాలంట. ఏం చేయాలి? సహోదరుని ప్రేమించాలి. అది సహోదరుని మేము ప్రేమిస్తున్నామే, దాన్నే ఉంది. మేము ఎందుకు ప్రేమించట్లేదు సహోదరుని అనుకుంటున్నాము. ఒక సహోదరుని ఎలా ప్రేమించాలని చెప్తున్నాడంటే 3వ అధ్యాయం, అదే యోహాను గారు రాసిన మొట్టమొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే ఎలా ప్రేమించాలో మనకు అర్థమవుతుంది. ఎలా ప్రేమించాలని చెప్తున్నాడు? 16-17 వచనాలు, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టింది కనుక దీని వలన ప్రేమ ఏంటిదో తెలుసుకుని వచ్చినాము. మనము కూడా సహోదరు నిమిత్తము మనం ప్రాణ పెట్టబద్ధులమై ఉన్నాము. 16వ వచనం. ఇది 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమో కనికరము చూపని వాడు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. సో ఇప్పుడు 16వ వచనం చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, మన సహోదరుని ఎలా ప్రేమించాలంట? యేసుక్రీస్తు మన కోసం ఎలాగైతే ప్రాణం పెట్టాడు, ఒకసారి ఆ వచనం సరిగ్గా చూడండి. మనం ఆయన నిమిత్తము ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక. యేసుక్రీస్తు ఏం చేశాడు? మన నిమిత్తము ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అలా పెట్టాడు కనుక ఏమంటున్నాడు? దీనివల్ల ప్రేమ ఏంటిదో తెలుసుకొచ్చున్నాము. ప్రేమ అంటే ఏంటి? దేవుని టెర్మినాలజీలో దేవుడుగా ఆలోచించాలంటే మన ఆలోచన తీసుకెళ్ళి దేవుడు వృద్ధకూడదు. దేవుని సైడ్ నుంచి ఆలోచించాలి. దేవుడి సైడ్ ప్రేమ అంటే ఏమని చెప్తున్నాడు? ఈరోజు మనం ప్రేమ అంటే రకరకాలుగా వ్యక్తిపరుస్తున్నాం, రకరకాలుగా మాట్లాడుతాం. ప్రేమకు ఒక్కొక్కరు ఒక రకమైన డెఫినేషన్ ఇస్తారు. కానీ దేవుడు ప్రేమ అనే పదానికి ఒక డెఫినేషన్ ఇస్తాడు. ఏంటి ఆ ప్రేమ అనే పదానికి డెఫినేషన్? ప్రాణం పెట్టాను. దేవుడి టెర్మినాలజీ ప్రకారం ప్రేమ అంటే ఏంటి? ప్రాణం పెట్టడం. అది ప్రేమ. ఇది ప్రేమ అని చెప్పడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు? పెట్టి చూపించాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? నేను పెట్టి చూపించాను, ప్రేమ అంటే డెఫినేషన్ ఇది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ సహోదరుడి నిమిత్తం ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాలంట. సో ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? ప్రాణం పెట్టడమే ప్రేమ.
యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, ప్రేమ నిరూపించాడు. ఇప్పుడు నిన్నేం చేయమంటాడు? నీ సహోదరుని ప్రేమించమంటాడు. అంటే నువ్వు సహోదరుని ఎలా ప్రేమించాలి? నీ సహోదరుడు కోసం నువ్వు ప్రాణం పెట్టే అంత ప్రేమ చూపించాలి. ఇది ఎవరు చెప్తున్న మాటలు? ఎవరి మాటలు ఇది? ఎవరి మాటలు ఇది? యేసుక్రీస్తు మాటలు లేదా దేవుని మాటలు? యేసుక్రీస్తు మాటలు లేదా దేవుని మాటలు అపోస్తుల చేత గ్రంథంలో రాయబడిన మాటలు. సో ఇప్పుడు ఈ మాటల్ని నేను తెలుసుకున్నా. ప్రేమ అంటే ఏంటి? దేవుడి ప్రకారం ప్రేమ అంటే ప్రాణం పెట్టేయడం. ఇది యేసుక్రీస్తు చేశాడు, తెలుసుకున్నా. యేసుక్రీస్తు నన్ను ఏం చేయమన్నాడు? నా సహోదరుడి కోసం ప్రాణం పెట్టమన్నాడు, అంతగా ప్రేమించమన్నాడు. ఒకవేళ అంతగా ప్రేమించకపోతే కింద వాసులు అన్నాడు, ఈ లోకం జీవనోపాధి తన సహోదరుడి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రం కనికరమ చూపడండి. ఒకవేళ నా సహోదరుడు లేమిలో ఉన్నాడు అనుకో, వాడి మీద కనికరం చూపించలేదు అనుకో, అప్పుడు ఏమంటున్నాడు? చూపని వాని దేవుని ప్రేమ ఎలా నిలిచాను? వాడొచ్చి నేను అడగక్కర్లా. నీ సహోదరుడు కొంచెం లేమిలో ఉన్నాడు, నష్టంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, అప్పుడు నీకు నువ్వు హెల్ప్ చేయాలి. అలా చేయలేదు అనుకో, దేవుడి ప్రేమ నీళ్ళు ఎలా నిలుస్తుందని అడుగుతున్నాడు. ఈ 2-3 వచనాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇది ఎక్కడున్నా? ఈ జ్ఞానం ఎక్కడుంది? మనం సంపాదించుకున్నాం జ్ఞానం, బైబిల్లో నుంచి జ్ఞానాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? వీటిని సహోదరుడి కోసం ప్రాణం పెట్టే అంత ప్రేమను ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడికి రావడానికి? హృదయంలోకి రావడానికి ప్రాక్టీస్ చేయాలి. తెలుసుకున్నాం, తల్ల ఉంది, జ్ఞానం సంబంధం. దీన్ని ఏం చేయాలి? హృదయంలో పెట్టుకొని నేను ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే పరలోకం, ఇక్కడే వదిలేస్తే నరకంలోకి వెళ్ళిపోతాయి. దాన్ని ఇక్కడ పెట్టుకొని నా సహోదరుడు కోసం నేను ప్రాణం పెట్టేంత ప్రేమను చూపించి, నా సహోదరుడు కష్టాలు ఉంటే నేనే వెళ్ళి వాడికి సహాయం చేస్తే, నా సహోదరుడు లేమిలో ఉన్నప్పుడు అరే ఇదే ప్రేమ, ఇదే దేవుని ప్రేమ అని వ్యక్తపరిచి వాడికి మంచి నేను చేస్తే, వాడు అడగకుండానే వాడికి మంచి నేను చేస్తే ఏమవుతుంది? ఈ ఒక్కడుగు ప్రయాణం నేను చేస్తున్నట్టే లెక్క. ఈ ఒక్కడుగు ప్రయాణం నేను చేస్తున్నట్టే లెక్క. చెక్ చేసుకోవాలి, చేస్తున్నానా లేదా? నా సహోదరుడు ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను, ప్రాణం పెట్టేంత ప్రాణం చూపిస్తున్నానా లేదా? సహోదరుడు అంటే కేవలం రక్తం పంచుకొని పుట్టిన వాడే సహోదరుడు కాదు, వాళ్ళు మాత్రమే సహోదరులు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ సహోదరులే. నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నువ్వు సహోదరులుగా, అంటే ఇరుగు పొరుగు వారిని నీ సహోదరుగా ఫీల్ అయ్యి వాళ్ళకి మంచి చేయొచ్చు. సంఘంలో ఉన్న వాళ్ళని నీ సహోదరుగా ఫీల్ అయ్యి వాళ్ళకి మంచి చేయొచ్చు. నీ తోబుట్టు కూడా నువ్వు మంచి చేయాలి. అందరికీ కూడా మంచి చేయబద్దులమైన అలాంటి ప్రేమ మనం చూపించాలి అంటే అదంత ఈజీ పని కాదు. అంత ఈజీగా ప్రాణం పెట్టి అంత ప్రేమ చూపించడం అంత ఈజీగా. ప్రాణం పెట్టి అంత ప్రేమ చూపించడం అంత ఈజీ కానప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రాణం పెట్టేశాడు, దేవుడు పెట్టేశాడు. అప్పుడు దేవుడి గురించి మనం తెలుసుకున్నాం అనుకో. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టిన ఆయన గురించి మనం సీరియస్గా తెలుసుకున్నాం అనుకో, అప్పుడు కూడా మనకి ఏమర్థమవుతుంది? ఓహో ఇలా ఉంటే మనం ప్రాణం పెట్టొచ్చు అని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎంత తెలుసుకోవాలి? దేవుడు ఒక 1% తెలుసుకుంటే చాలు. దేవుడు అంటే ఏంటి, దేవుడి గురించి ఒక 1% తెలుసుకున్నాం అనుకో, దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం ఎలా ప్రాణం పెట్టాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, యేసుక్రీస్తుని మన హృదయంలో మనం ఎలా సంపాదించుకోవాలి, మనం నిత్య నరకం నుంచి పరలోకానికి ఎలా ప్రయాణం చేయగలము అనేది మనకు అర్థమవుతుంది. సో అలా తెలుసుకునే పరిస్థితిలో, యేసుక్రీస్తు గురించి దేవుడి గురించి తెలుసుకునే పరిస్థితిలో ఒక సందర్భాన్ని మనం పరిశీలిద్దాం. యేసుక్రీస్తు గురించి దేవుడి గురించి క్లియర్గా తెలుసుకునే క్రమంలో ఒక సందర్భాన్ని మనం పరిశీలిద్దాం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ చూసినట్లయితే బాగా పరిచయం ఉన్న సందర్భం. ఒక వ్యభిచారం చేయబడుతున్న స్త్రీని యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు, దేవుడి ద్వారా పొందుకొని. ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. మరి అలాంటి సిచ్యువేషన్లో 8వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూసినట్లయితే, 8వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఆ స్త్రీని తీసుకొని వచ్చిన తర్వాత, ఆ స్త్రీని అక్కడ నుంచోబెట్టిన తర్వాత వాళ్ళందరూ అడుగుతున్నారు ఏం చేయాలి ఏంటని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? మరలా వంగి 8వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆయన మీద నేరమోపులను ఆయన శోధించుచు ఇలాగడు,
ఏం చేయాలి తెలుసుకోవడం కోసం కాదు, యేసుక్రీస్తుని ఏదో శోధించాలి, యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టాలని తెలుసు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏదో రాశాడంట. ఏం చేశాడు? నేల మీద వంగి వేలుతో రాశాడు ఏదో. వేలుతో రాశాడు. నేల మీద కూర్చొని ఏదో రాస్తున్నాడంట. ఏం రాస్తున్నాడు తెలియదు, చెప్పగలమా? ఛాన్సే లేదు. ఆయన ఏం రాశాడో మన ఛాన్సే లేదు, ఏమీ చెప్పలేం. కానీ న్యాయంగా చెప్పాలంటే ఆమెను ఏం చేయాలి? రాళ్ళతో కూడా చంపేయాలి. చచ్చిపోయిన రాళ్ళతో కొట్టాలి. ఎందుకని? దేవుడు అంతకుముందు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ధర్మశాస్త్రంలో? వ్యభిచరింపవద్దు. క్లియర్. ఏ రకమైన అబద్ధం పాపం, వ్యభిచారం పాపం, ఏ రకమైన పాపం చేశారని నిరూపించబడితే ఏం చేయాలి? రాళ్ళతో కూడా చంపేయాలి. రూల్ ప్రకారం అయితే అమ్మాయిని రాళ్ళతో కూడా చంపేయాలి. కానీ యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చి యేసుక్రీస్తు ఏం చేస్తాడు? మీరు కొట్టండి అని చెప్పట్లేదు, మీరు కొట్టద్దని చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. ఏమి చెప్పండి, నేనేం చేస్తున్నాడు? నేల మీద కూర్చొని ఏదో రాస్తున్నాడు. ఏదో రాస్తుంటే దాన్ని బట్టి మనకు అక్కడ ఏదో నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు. ఏమి నేర్పిస్తున్నాడు? వంగి రాశాడు. ఏం చూశారు? ఎవరి పాపాలు అలా చూసుకున్నారు. ప్రతి ఒక్కడు పాపే అక్కడ. అంటే ప్రతి ఒక్కరిని రాళ్ళతో కూడా చంపేయాలి. అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని రాళ్ళతో కూడా చంపేయాలి. యేసుక్రీస్తు మీరు పాపం చేశారు, మిమ్మల్ని రాళ్ళతో కూడా చంపేస్తానంటున్నాడా? అనట్లేదు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అందరికన్నా నువ్వు భయంకరమైన పాపం చేసి ఈ అమ్మాయిని రాళ్ళతో కూడా చంపాడు అన్నాడా? అనలేదు. కానీ అనకుండా ఒక కొత్త కొత్తగా ఒకటి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు ఎవరికీ తెలియదు. దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది యేసుక్రీస్తు మనకేం నేర్పిస్తున్నాడు? ఏం లేదు. యేసుక్రీస్తు ఈ అమ్మాయిని ఏం చేశాడు? క్షమించా వెళ్ళిపో అన్నాడు. మనకేం నేర్పిస్తున్నాడు అక్కడ? క్షమాపణ నేర్పిస్తున్నాడు. ప్రేమించడం నేర్పిస్తున్నాడు. వచ్చిన పాపుల్ని శిక్షించవచ్చు, ఈ అమ్మాయిని శిక్షించవచ్చు. కానీ వాళ్ళని వీళ్ళని శిక్షించకుండా అడ్డుపడ్డాడు. నేల మీద కూర్చొని ఏదో రాశాడు. దాన్ని బట్టి వీళ్ళ పాపాలు వాళ్ళకి కనిపించినాయి. దాన్ని బట్టి యేసుక్రీస్తు మనకేం నేర్పిస్తున్నాడంటే నువ్వు పాపివే, కానీ నువ్వేం చేయాలి? ఇంకొక పాపిని క్షమించాలి. ఎలా క్షమించాలి? నేను నిన్ను క్షమించిన ప్రకారం, నేను నిన్ను ప్రేమించిన ప్రకారం నువ్వేం చేయాలి? నువ్వు పాపివే, ఈవిడ పాపే, కానీ నువ్వేం చేయాలి? ఈ పాపి వెళ్ళి ఇంకో పాపిని ప్రేమించాలి, ఈ పాపి వెళ్ళి ఇంకో పాపిని క్షమించాలి, ఈ పాపి వెళ్ళి ఇంకో పాపి మీద కనికరం చూపించాలి. ఎందుకని? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు చేసిన పని అదే. ప్రేమించాడు, కనికరించాడు, క్షమాపణ ఇచ్చాడు, ఆయన కృపను విస్తరింపజేస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? అదే పని చేయాలి. నేను పాపిగా ఉండి ఏం చేయాలి? ఇంకో పాపి మీద కనికరపడాలి. కనికరపడి ఏం చేయాలి? యేసుక్రీస్తు యొక్క సువార్త అని చెప్పాలి. నేను పాపిని, ఇంకో పాపిని ఏం చేయాలి? క్షమించాలి, ఇంకో పాపిని ప్రేమించాలి. ఇది యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు. ఇది నేర్పించడం కోసం, ఈ కొత్తదనాన్ని నేర్పించడం కోసం దేవుడు పాపలు క్షమిస్తాడు. అది వేరు. ఎప్పుడు క్షమిస్తాడు? పాపం అని తెలుసుకున్నప్పుడు దహన బలి తీసుకెళ్ళి వాడి స్తోమతను బట్టి, వాడి పాపాన్ని బట్టి, లేదా వాడి స్తోమతను బట్టి తీసుకెళ్ళి దహన బలి అర్పించినప్పుడు దేవుడు క్షమిస్తాడు. క్షమించే అధికారం దేవుడికి ఉంది. అది అందరికీ బాగా తెలుసు. కానీ ఇక్కడ ఎవరికి నేర్పిస్తున్నాడంటే మనకు, నువ్వు పాపి వయ్యుండు కూడా నువ్వు ఇంకో పాపిని క్షమించవచ్చు అనే కొత్త నిబంధన, కొత్త ప్రక్రియ మనకి యేసుక్రీస్తు అక్కడ నేర్పిస్తున్నాడు. నేర్పించడం కోసం యేసుక్రీస్తు ఎందుకని వేలుతో రాయటమే ఎంచుకున్నాడు? మాటతో చెప్పుండొచ్చు కదా. పరలోక ప్రార్థన మాటతో చెప్పాడు, ఎన్నో ఉపమానాలు చెప్పాడు. 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు ఎంతో బోధిస్తూ ప్రేమ గురించి చెప్తున్నాడు, పరలోకం గురించి చెప్తున్నాడు, నరకం గురించి చెప్తున్నాడు, అన్ని విషయాలు చెప్తున్నాడు, ఆయన వెంబడించడం గురించి చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనం కొత్తగా ఒక పాపి ఇంకో పాపిని క్షమించడం నేర్పిస్తున్నాడు. నేర్పిస్తూ ఎందుకు వేలుతో రాయటం అనే క్రియను ఎంచుకున్నాడు అంటే యేసుక్రీస్తు ఒకసారి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనకు అబ్జర్వ్ చేస్తే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం అబ్జర్వ్ చేస్తే, ఆ కాలంలో యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ మీద ఎక్కి నా ఎదుట రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసము చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదట పలకల మీదనున్న
మాటలు నేను మరల ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవలనని నాతో చెప్పాను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసము చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేత పట్టుకొని కొండ ఎక్కి తిని ఆ సమాజ దినమున ఆ 2 పలకల మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలు మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకల మీద రాశాను. యెహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దగ్గరికి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచి తిని. ఇక మనకేమర్థమవుతుంది? మోషే గారికి ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడు సీనాయి కొండ మీద యెహోవా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత యెహోవా మోషే కిందకు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు ఒక దూడను, బంగారు దూడను చేసుకోవడం చూసి కోపం వచ్చి పలక ఎగరాడు కొట్టాడు. తర్వాత రెండోసారి మళ్ళీ యెహోవా ఏమంటున్నాడు? నువ్వు అలాంటి పలకలు చేసుకొని మళ్ళీ కొండ ఎక్కిన తర్వాత ఏం చేస్తాను? నేను మళ్ళా రాస్తాను అంటున్నాడు. నేను మునుపు రాసినట్టు అంటున్నాడు. ఎలా అంట? మునుపు రాసినట్టు అన్నాడు. మరి మునుపు ఎలా రాశాడు? నిర్గమాకాండం 31వ అధ్యాయం. ముందు మనం మునుపు ఇక్కడ ఏమన్నాడు? మునుపు రాసినట్టు అన్నాడు. సో మునుపు ఎలా రాసినట్టు కూడా తెలుసుకోవాలి మనం. ఇది రెండోసారి రాస్తున్నాడు. 10 ఆజ్ఞలకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ రెండోసారి కూడా రాస్తున్నాడు. మునుపు ఎలా రాశాడంట? 31వ అధ్యాయం 18. నిర్గమాకాండం 31వ అధ్యాయం 18 వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో చాలించిన తరువాత ఆయన తన శాసనం 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన ఎలాగంట? దేవుని వ్రేలుతో వ్రాయబడిన నిర్గమాకాండం 31:18 కదా, 31:18. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వ్రేలు, దేవుని వ్రేలుతో రాశాడు. సో అదే కొంచెం ముందుకెళ్తే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం ఏమనుకోవచ్చు మనకి? మొదటి 5 వచనాలు రాస్తే మరలా రాశాడంట. ఎలా రాశాడు? మరలా మునుపు రాసినట్టు. మునుపు ఎలా రాశాడు? దేవుని వేలుతో రాశాడు. అదాజ్ఞలు ఎన్నిసార్లు ఇవ్వండి? 2 సార్లు ఇవ్వండి. 2 సార్లు కూడా ఏం జరిగింది? దేవుని వేలుతో రాశాడంట. సో మునుపు రాసినట్టు మరలా రాసినాడు. మునుపు దేవుని వేలుతో 2 సార్లు దేవుని వేలుతో రాశాడు. సో ఇదే పాత నిబంధన విషయాన్ని మనం అంతకుముందు నేర్చుకున్నాం. 69,709 సార్లు ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయని. ఇది పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. సో కొత్త నిబంధన గ్రంథంలో అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనం. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనం. 7వ అధ్యాయం 38వ వచనం. ఇదే సందర్భాన్ని అపొస్తలుల కార్యంలో ఎవరు మాట్లాడుతున్నారంటే స్టెఫెన్ గారు మాట్లాడుతున్నారు. స్టెఫెన్ గారు మాట్లాడుతూ 38వ వచనం, సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలో సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొచ్చిన వాడు ఇతడే. పాత నిబంధన గ్రంథంలో మోషే గారు ఏమంటున్నాడు? దేవుని వ్రేలు అంటున్నాడు. సీనాయి కొండ మీద దేవుని వ్రేలు అంటాడు. ఇదే సందర్భాన్ని అపొస్తలుల కార్యానికి వచ్చినప్పుడు 7వ అధ్యాయం 38వ వచనం ఏమంటాడు? దేవదూత అంటున్నాడు. ఎవరు? స్టెఫెన్ గారు మాట్లాడుతూ ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏమంటాడు? దేవదూత అంటున్నాడు. సో ఇక్కడ రెండింటికి ఇంటర్ కనెక్షన్స్ ఉంది. కానీ ఇంటర్ కనెక్షన్స్ లో మనకు ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ ఎందుకు స్టెఫెన్ గారు దేవదూత అన్నారు, ఎందుకు మోషే గారు దేవుడు అన్నాడు? తేడా వస్తుంది కదా. మోషే గారికి దేవుడుగా కనిపించిన ఆయన స్టెఫెన్ గారు ఎందుకు దేవదూత అంటున్నాడు? అలా అనకూడదు కదా. స్టెఫెన్ గారు కూడా దేవుడు అనాలి, లేదా మోషే గారు కూడా దేవదూత అని ఉండాలి. మోషే గారు కూడా దేవదూత అని ఉండాలి, లేదా స్టెఫెన్ గారు కూడా ఏమని ఉండాలి? దేవుడు అని ఉండాలి. ఈ రెండింటికి ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి. సీనాయి కొండ మీద నుంచి తీసుకొచ్చింది మోషేనే, అక్కడ వరకు క్లారిటీ ఉంది. కానీ ఇక్కడ ఈయన దేవదూత అంటాడు, అక్కడ ఆయన దేవుడు అంటాడు. ఎందుకలా? మోషే గారు తప్పు చెప్తున్నాడా, లేదా భ్రమపడ్డా? లేదా స్టెఫెన్ గారు తప్పు చెప్పాడా, స్టెఫెన్ గారు భ్రమపడ్డా? అలా చెప్తే మళ్ళీ ఏమవుతుంది? రెండిట్లో ఎలా ఆలోచించినా తప్పదు. ఎందుకని? ఇక్కడ రాయించింది పరిశుద్ధాత్ముడే, ఇక్కడ రాయించింది పరిశుద్ధాత్ముడే.
మోసే గారి చేత రాయించింది పరిశుద్ధాత్ముడే. స్టెఫన్ గారు పలికిన మాటలు లూకా గారి చేత రాయించింది పరిశుద్ధాత్ముడే. సో 2 చోట్ల పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు క్లాస్ రావాలి. సో మనం ఎక్కడో అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? కొంచెం బిబ్లికల్గా రీసెర్చ్ చేసిన వాళ్ళు, స్కాలర్స్ వీళ్ళందరూ చాలా ఉన్నారు. సో వీళ్ళందరూ ఫైనల్గా కంక్లూడ్ చేసింది ఏంటంటే, చాలా పెద్ద పెద్ద స్కాలర్స్, రీసెర్చ్ చేసేవాళ్ళు, బిబ్లికల్ స్కాలర్స్, బైబిల్ మీద కొన్ని ఏళ్ల తరబడి బైబిల్ అధ్యయనం చేసిన వాళ్ళు ఫైనల్గా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో దేవదూత అని రాయబడిన చాలా సందర్భాల్లో పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత అని ఉందంట. కొత్త నిబంధన అన్ని సందర్భాలు కాదండి, మళ్ళీ కొన్ని సందర్భాలు అది మళ్ళీ మనం రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి, దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేయగలగాలి. లేదా బైబిల్ని దైవ గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాల్లో దేవదూత అని రాయబడింది, పాత నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాల్లో యెహోవా దూత అని రాయబడింది, కొన్ని సందర్భాల్లో పాత నిబంధన గ్రంథంలో దేవుడు అని రాయబడింది. కొన్ని సందర్భాల్లో యెహోవా దూత అని కొన్ని సందర్భాల్లో రాయబడింది, దేవుడు కొన్ని సందర్భాల్లో ఎట్లా అంటే యెహోవా దూత అని ఎక్కడ రాయబడింది అంటే, మోషే గారు మొట్టమొదటిసారి కొండ మీదకి వెళ్ళి పొదల్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు అక్కడ అక్కడ కూడా దేవుడు అని రాయబడి దేవుని మాట విన్నట్టు ఉంటుంది. ఇంకో చోట ఎక్కడ ఉంటుందంటే, మీకు ముందుగా నేను ఒక యెహోవా దూతను పంపిస్తున్నాను అని కొన్ని సందర్భాల్లో మన పాత నిబంధనలో చాలా సందర్భాల్లో చూస్తాం. ఈ యెహోవా దూతని కానీ దేవుడు అని కానీ ఉన్న సందర్భాలు ఏంటయ్యా అంటే ఎవరిని రిఫర్ చేస్తున్నాయి అంటే యేసు క్రీస్తుని రిఫర్ చేస్తున్నాయి. ఎవరిని రిఫర్ చేస్తున్నాయి? క్రొత్త నిబంధన గ్రంథంలో దేవదూత అని రాయబడిన కొన్ని సందర్భాలు, పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత అని రాయబడింది, కొన్ని సందర్భాల్లో దేవుడు అని రాయబడింది. ఈ రెండింటినీ కూడా ఎవరిని రిఫర్ చేస్తున్నాయి అంటే యేసు క్రీస్తుని రిఫర్ చేస్తున్నాయి. అరణ్యంలో వాళ్ళు ముందుండి అగ్నిస్తంభం వల్ల మేఘస్తంభంలో నడిపించింది ఎవరు? అలాగే రాతిలో నుంచి నీళ్లు రావడానికి కారణం. సో అలా చాలా సందర్భాల్లో మనం అనలైజ్ చేసినప్పుడు యేసు క్రీస్తుని రిఫర్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. యేసు క్రీస్తుని అంటే ఏమంటారంటే దీన్ని ప్రీ ఇన్కార్నేషన్ ఫామ్ అంటారు. అంటే యేసు క్రీస్తు మనిషి అవతారంలో భూమి మీద రాక మునుపు సందర్భాలు ఏంటవి? యేసు క్రీస్తు మనిషి అవతారంలో భూమి మీద రాకముందు ఉన్నాడు, ఆయన 100% ఉన్నాడు. మరి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? యెహోవా దూత అని కొన్ని సందర్భాల్లో, దేవుడు అని కొన్ని సందర్భాల్లో గ్రంథంలో రాయబడిన వాటిలో ఏమంటారు? ప్రీ ఇన్కార్నేషన్ ఫామ్స్ అంటారు. ఇవి ఎక్కడెక్కడ రాయబడి, ఎన్ని సందర్భాలు రాయబడి, ఎలా రాయబడి, ఇవన్నీ మనకు కంక్లూడ్ చేయట్లేదు, వాటి గురించి మనం డిస్కస్ చేయట్లేదు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్టెఫెన్ గారు దేవదూత అని రాసిన, ఇక్కడ మోషే గారు దేవుడు అని చెప్పిన, ఎవరి గురించి అది? ఇద్దరు కూడా యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా యేసు క్రీస్తు గురించి మాట్లాడారు. సో ఇప్పుడు ఈ కంక్లూజన్ మనం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు మోషే గారు దేవుడు అని చెప్పింది యేసుక్రీస్తుని అర్థం చేసుకున్నప్పుడు, ఇక్కడ దేవదూత అని స్టెఫెన్ గారు మాట్లాడింది యేసుక్రీస్తుని అర్థం చేసుకున్నప్పుడు, మొట్టమొదటిసారిగా 10 ఆజ్ఞలు దేవుని వ్రేలుతో రాయబడిందని చెప్పింది ఎవరి వేలుతో రాశారండి? ఈ 10 ఆజ్ఞలు కూడా 10 ఆజ్ఞలు కూడా ఎవరు రాశారు? ఎవరి వేలుతో రాయబడింది? యేసుక్రీస్తు వేలుతో రాయబడింది. అందులో ఏమనుంది? యేసుక్రీస్తు వేలుతో రాయబడింది ఏమనుంది? ఏమని రాశారు? వ్యభిచరింపవద్దు అని రాశాడు యేసుక్రీస్తు. అవునా? ఏమని రాశాడు? వ్యభిచరించవద్దు. అసలు వ్యభిచారం దాని జోలికి వెళ్ళొద్దు, అది మహాపాపం, దాని జోలికి మీరు వెళ్ళొద్దు. ఒకవేళ ఎవరన్నా వెళితే ఏం చేయాలి? అది ఎవరి మాట? ఎవరు రాశారు? ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి నరుని అవతారంలో వచ్చినప్పుడు ఏ స్త్రీ తీసుకొచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి? ఏదైతే యేసుక్రీస్తు వేలుతో వ్యభిచారం చేయవద్దు అని రాశాడో ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీనే యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి రూల్ ప్రకారం? కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? క్షమించమని చెప్తున్నాడు, ప్రేమించమని చెప్తున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి నరునావతారంలో ఎందుకు వచ్చాడు అంటే దేవుని ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి, దేవుని కృప ఎలాంటిదో చెప్పడానికి, దేవుని క్షమాపణ ఎలాంటిదో చెప్పడానికి, దేవుని కనికరం ఎలాంటిదో చెప్పడానికి. ఇవన్నీ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన వేలుతో ఆయనే
వ్యభిచరింపవద్దు అని రాశాడు. ఇప్పుడు మళ్ళా ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి? రాయడం వేలుతో. అదే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించండ్రా, నీ సోదరి వలె నువ్వు ప్రేమ చూపించరా అని నేర్పిస్తాను. మళ్ళీ ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి? ఎంచుకున్న క్రియ ఏంటి? వేలుతో రాయడం. వేలుతో రాయడం. పదాజ్ఞల్ని ఆయనే వేలుతో రాశాడు. మళ్ళా వ్యభిచరించిన స్త్రీని క్షమించమని మనకు నేర్పించడం కోసం, ఆయన ప్రేమ చూపించడం కోసం మళ్ళీ ఆయనే ఎందుకు వేలుతో రాశాడు? ఎందుకు? పదాజ్ఞలు రాసింది కూడా నేనే రయ్యా, వ్యభిచరింపవద్దని రాసింది కూడా నేనే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా? అది పాతది. ఇప్పుడు ఏం చేస్తున్నా? మీకు కొత్తది ఒకటి ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా కొత్తదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్టయితే ఓల్డ్ ఏంటంటే ఫాల్ట్ ఏమంటారంటే అక్కడ ఎగ్జాక్ట్గా ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం 7. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే, ఆ మొదటి నిబంధన ఏముందంట? మొదటి నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో మొదటి దానికి ఏముందంట? మొదట నిబంధన లోపం ఉందంట. లోపం ఉందంటే తప్పు అని కాదు, కంప్లీట్ అవ్వట్లేదు, ఏదో కొంచెం తక్కువ ఉంది. కంప్లీట్ సర్కిల్ అవ్వాలంటే ఎక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ అక్కడ దాకా రావాలి. కానీ అలా రాలేకపోతుంది. మధ్యలో ఏముంది? కొంచెం గ్యాప్ వస్తుంది, కొంచెం లోపం ఉంది. దాన్ని ఏం చేయాలి? దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. నేను సంపూర్ణ మనిషిగా చేయాలి. సంపూర్ణ మనిషిగా చేయాలంటే లోపం ఉన్నదంటే నువ్వు సంపూర్ణ మనిషి అవ్వలేవు. అందుకే లోపము లేని దాన్ని, రెండో దాన్ని కొత్త నిబంధన తీసుకుని అదే అధ్యాయం 31వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ కొత్త నిబంధన ఎలా ఇచ్చాడు? మళ్ళీ ఆయన వేలుతోనే రాసిస్తున్నాడు. పాతది వేలుతోనే రాసిచ్చాడు, వ్యభిచరింపవద్దు అని. మళ్ళా కొత్తదాన్ని వేలుతో రాసే నీకు నేర్పిస్తున్నాడు. నువ్వు పాపివై ఉండి కూడా ఇంకో పాపని క్షమించవచ్చు. నువ్వు పాపివై ఉండి కూడా ఇంకో పాపి మీద కనికరపడవచ్చు. నువ్వు పాపివై ఉండి కూడా ఇంకో పాపిని ప్రేమించవచ్చు. నువ్వు పాపివై ఉండి కూడా ఇంకో పాపికి నువ్వు మంచి చేయొచ్చు. అది ఎక్కడ నేర్పిస్తున్నాడు? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి వేలుతో రాసి మళ్ళా నీకు నాకు నేర్పిస్తున్నాడు. అవునా? మళ్ళా వేలుతోనే రాస్తున్నాడు. ఇక్కడ వేలుతోనే రాశాడు. మళ్ళా ఎందుకు వ్యభిచారం చేసిన స్త్రీని వేలుతో రాసి ప్రక్రియని ఎంచుకున్నాడంటే ఆల్రెడీ ఇక్కడ వేలుతో రాశాడు కాబట్టి. చాలా సందర్భాల్లో ప్రతి పాపాన్ని క్షమించడం కోసం వేలుతో రాసి చూపించలేదు ఆయన. నీ పాపాలు క్షమించబడి నువ్వు శుద్ధుడు కమ్ము, నాకు ఇష్టమే, వెళ్ళిపోను. కానీ ఇక్కడ ఎందుకు అంటే కొత్త నిబంధన నీకు నేర్పిస్తున్నాడు. ఏదైతే పాత నిబంధన వేలుతో రాసి నీకు నేర్పించాడో కొత్త నిబంధన కూడా వేలుతో రాసి నీకు నేర్పిస్తున్నాడు. క్షమించు. ఒక వ్యభిచారిని క్షమించవచ్చు, తప్పులేదు. ఒక వ్యభిచారి మీద కనికర పడవచ్చు, తప్పులేదు. ఒక వ్యభిచారి మీద సహోదర ప్రేమ కురిపించవచ్చు, తప్పులేదు అని మళ్ళా నీకు వేలుతో రాసే ఆయన నేర్పిస్తున్నాడు. సో అంటే నీకు దేవుడు ఎంత గొప్ప టైమింగ్ ఒక పని చేశాడంటే దాని వెనకాల చాలా పెద్ద రీజనింగ్ ఉంటుంది. అంత గొప్ప మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడైన దేవుడు చేయలేని పనులు ఏమైనా ఉన్నాయా? ఈయన ఎంత గొప్ప టైమింగ్ చూడు. ఇక్కడ వేలుతో రాశాడు, మళ్ళా ఇక్కడే వేలు. భూమి మీద మళ్ళీ ఇక్కడ ఒకసారి ఆయన వేలుతో రాసి నీకు ఎక్కడ రాయలేదు. భూమి మీద చూడడానికి వేలుతో రాశాడా? రాయలేదు. ఎందుకని? వ్యభిచరింపవద్దు అని వేలుతో రాశాడు. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గర నుంచి నీకు ఇంకోటి నేర్పించాలంటే మళ్ళా దాన్ని రీరైట్ చేస్తున్నాడు. ఇది పాతది, లోపం ఉంది, నేను రీరైట్ చేస్తున్నాను, కొత్తది సంపూర్ణమైనది నీకు ఇస్తున్నాడు. ఏంటి ఆ సంపూర్ణమైనది? నన్ను చూడు, నా దగ్గర ప్రేమ ఉంది. నన్ను చూడు, నా దగ్గర కనికరం ఉంది. నన్ను చూడు, నా దగ్గర క్షమాపణ ఉంది. ఎవరి లక్షణాలు? దేవుని లక్షణాలు. తండ్రి అయిన దేవుడి లక్షణాలు అయ్యే, నా లక్షణాలు అయ్యే, పరిశుద్ధాత్మ లక్షణాలు అయ్యే. నువ్వు కూడా ఈ లక్షణాలతో ముందుకు రా. అప్పుడే నీ హృదయంలో నేనుంటా. అప్పుడే నువ్వు పరలోకం చేరగలవు. మరి ఇంత గొప్ప ఆయన ప్రతి మాటలోను ప్రతి పనిలోనూ అంత గొప్ప అర్థం, అంత గూఢార్థం ఉన్నప్పుడు అలాంటి దేవుడు చేయలేని పని ఏదైనా ఉందా? ఇలాంటి దేవుడు చేయలేని పని ఏదైనా ఉందా? ఉందా? దేవుడు చేయలేని పనులు నాకు తెలిసినంత ఒక 3 ఉన్నాయి. ఒకటి, పాపం చేయలేడు ఆయన. ఎలా ఉన్నా ఏం జరిగినా పాపం చేయలేడు. అబద్ధం
ఆడలేడు, మార్పు చెందలేడు. దేవుడు చేయలేని 3 పనులు ఏంటంటే అబద్ధం ఆడలేడు, పాపం చేయలేడు, మార్పు చెందలేడు. ఈ 3 కూడా దేవుడు వల్ల కాని పనులు. నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా? ఈ 3 నీ దరిదాపుల్లో కూడా ఉండవు. మరి ఇప్పుడు దేవుణ్ణి పొందుకున్న నేను ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలి. ఇలా ఉండగలుగుతున్నామా? మన శక్తి సామర్థ్యాలు సరిపోతాయా? సరిపో. ఇలా ఉండగలమా? సరిపో. మన శక్తి సామర్థ్యం సరిపో. అందుకే ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాను, పరిశుద్ధ రక్తంలోనూ మహోన్నతమైన శరీరంలో చేతులు ఉంచుతాను. ఎందుకంటే మనం ఇలా ఉండలేం కాబట్టి, ఇలాగా ఉండలేము కాబట్టి. ఇలాంటి దేవుడు, ఇలా పాపము చేయలేని దేవుడు, అబద్ధం ఆడలేని దేవుడు, మార్పు లేని దేవుడు, మార్పు చెందలేని దేవుడు ఏమి నేర్పించాడు? మనకి? అలా ఉండలేని దేవుడు ప్రేమించమని నేర్పిస్తున్నాడు, క్షమించమని నేర్పిస్తున్నాడు, కనికరము చూపించమని నేర్పిస్తున్నాడు, కృప చూపించమని నేర్పిస్తున్నాడు. ఇవన్నీ నేర్పించే దేవుడు ఒకేసారి క్షణంగా పాత నిబంధనల గ్రంథంలో జరిగినట్టు శిక్షించేశాడు అనుకో. ఈ 2 నిజాలు అయిపోవాలి దేవుడి విషయంలో. అవుతాయా? పాత నిబంధన గ్రంథంలో పంటికి పన్ను అన్నాడు, ఎవరన్నా పాపం చేసి దొరికితే రాళ్ళతో కూడా చంపండి అన్నాడు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో చెప్పట్లేదు. కృప చూపించండి రా, ప్రేమ చూపించండి రా. ఎందుకంటే ఇది కంప్లీట్ కాదు. పాత నిబంధన ఏదైతే మీకు ఇచ్చానో, నా వేలుతో రాసి నేను మీకు ఇవ్వబడిందో, మోస ద్వారా మీకు ఇవ్వబడిందో, అది కంప్లీట్ కాదు. దాంట్లో కొంచెం లోపం ఉంది. ఏంటో లోపం? నువ్వు ఇక్కడ రీచ్ అవ్వలేదు, నీకు అంత సినిమా లేదు. నువ్వు ఇక్కడ రీచ్ అవ్వదు. అబద్ధం ఆడొద్దు. అబద్ధం ఆడితే రాళ్ళతో కూడా చంపేయాలి. అబద్ధం ఆడే దొరికితే రాళ్ళతో కూడా చంపేసావు. మరి పరలోకం ఆగలేదు. నువ్వు రీచ్ అవడానికి నీకు ఈ స్టాండర్డ్స్ లేవు. కొత్త నిబంధన ఏదైతే దేవుని చేత ఇవ్వబడిందో అక్కడ రీచ్ అయ్యే స్టాండర్డ్స్ మనిషికి ఎవరికి లేదు. భూమి మీద ఏ మనిషికి లేదు. అందుకని ఏం చేస్తున్నాడు? ఆయన కృప ద్వారా క్రీస్తు రక్తం కార్చి మనకి ప్రేమ నేర్పిస్తున్నాడు, క్షమాపణ ఎలాంటిదో తెలిపిస్తున్నాడు, కృప ఏంటో తెలుస్తుంది, ప్రేమించడం అంటే ఏంటో తెలుస్తుంది. ఇదేంటి? పరిపూర్ణమైనది. ఎంత పరిపూర్ణమైనది? యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టేసి మన ఈ 3 విషయాల నుంచి బయటకు లేకొచ్చి మనల్ని తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టేంత పరిపూర్ణమైనది. అందుకే ఏమంటాడు? నువ్వు కూడా ఇలాగ ఉండరా బాబు అని చెప్తున్నాడు. నువ్వు కూడా ఇలాగ ఉండరు. అలా ఉండగలిగితేనే మనం ఏం చేయగలుగుతాం? ఇక్కడి నుంచి ఇలా ప్రయాణించడం అవుతాం. నరకం దాటుకొని, అంటే నరకంలో పడకుండా ఆ శ్రమను దాటుకొని పరలోకం వెళ్ళి దేవునితో నిత్యము ఆనందించే పరిస్థితిలో ఉంటాం. మరి ప్రేమను నేర్పించాడు దేవుడు, ప్రేమను చూపించాడు, ఐదని నేర్పిస్తున్నాడు. దేవుడు శిక్షిస్తాడు అంటే దేవుడు శిక్షించడా? సో దేవుడు ఎప్పుడు ప్రేమ చూపిస్తా ఉన్నాడు, దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు, దేవుడు క్షమిస్తా ఉన్నాడు. అంటే మనం పాపం చేసేవచ్చా? మనల్ని పాపం చేయటానికి అవకాశం ఇవ్వలేదు. ఒకసారి పాపం చేస్తే చచ్చిపోతాను, కానీ నువ్వు చావకుండా నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. అంతేగాని ఈ కృప వల్ల నువ్వు పాపం చేస్తూ ఉండరా బాబు అని అర్థం కాదు. ఈ కృప వల్ల నీ పాపాన్ని తెలుసుకొని, పాపానికి క్షమాపణ పొందుకొని, కృప ద్వారా నువ్వు పరలోకం ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నాడు తప్ప నీకు పాపం చేసే లీనియన్స్, పాపం చేసే రైట్ ఇవ్వట్లేదు. ఏమి ఇస్తున్నాడు అయ్యా ఈ కృప ద్వారా అంటే? పాపానికి క్షమాపణ పొందుకొని దేవుడికి దగ్గరయ్యే అవకాశం ఇస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది సంపూర్ణంగా పొందుకోలేకపోయారు. ఇప్పుడు మనకి ఆ అవకాశం ఉంది. అంటే పాత నిబంధనలో కొన్ని సందర్భాలు చూసినప్పుడు సొదొమ గొమొర్రా కానీ, నోవా సమయంలో కానీ, ఐగుప్తులో వచ్చే తెగుళ్ళు కానీ, లేకపోతే రాజైన హేరోదు పురుగులు పట్టి చచ్చిపోవడం కానీ, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి తీసుకొచ్చేటప్పుడు అరణ్యంలో కొంత చనిపోయిన విధానాలు కానీ, ఇవన్నీ చూస్తే ఏమవుతుంది? దేవుడు శిక్షిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది. అవునా? కానీ ఇప్పుడు ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఏం చేస్తాడు దేవుడు? నేను ఇలా ఉండరా, నోవా కాలంలో మీతో ఉన్నట్టు నేను ఉండట్లేదు. సొదొమ గొమొర్రా విషయంలో ప్రవర్తిస్తున్నట్టు నేను మేము మీద అగ్ని గంధకాలు కురిపించేసి నువ్వు పాపం చేసినట్టు నేను వెంటనే చంపట్లేదు. లేక ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ నడిపించబడుతున్నప్పుడు శొనిగారు గొనిగారు ఎన్నెన్నో సందర్భాల్లో ఎంతోమంది చనిపోయారు. అలాంటి సందర్భాల్లో అలాంటి శిక్ష మీ మీద నేను వెంటనే తీసుకొచ్చేట్లేదు. ఎందుకు వెంటనే ఇలాంటి స్థితిలో మీరు మీకు తీసుకురావట్లేదంటే మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు. మధ్యలో యేసుక్రీస్తు వచ్చాడు. మధ్యలో ఆయన వచ్చేసి ఏం చేశాడు?
ఇదిగో వేలుతో రాసి కొత్తగా నీకు ప్రేమించడం నేర్పించాడు. వేలుతో రాసి కొత్తగా నీకు క్షమించడం అంటే నేర్పిస్తున్నాడు. వేలుతో రాసి కొత్తగా కృపలోనికి రావడం అంటే ఏంటో నేర్పిస్తున్నాడు. దీని ద్వారా ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టేసి రక్తాన్ని తీసుకొని ఇక్కడ పెట్టేసి, బాబు మీరు కృపలో ఉండండి రా బాబు, మీరు క్షమాపణ పొందండి రా అని నేర్పించేశాడు మనకి. ఇలా నేర్పించేసిన తర్వాత మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి 2024లో మళ్ళా దేవుడు వెనక్కి వెళ్ళిపోయి మనల్ని శిక్షిస్తాడా? ఈ రేంజ్లో ఆ రేంజ్లో పాత నిబంధన గ్రంథంలో చూసి శిక్షిస్తాడా? శిక్షిస్తే ఆయన మారిపోయినట్టు అవుతాడు. ఆయన మారాడు అంటే అంతకుముందు మారాడా? పాత నిబంధన గ్రంథంలో అలా ఉండి యేసుక్రీస్తుని పంపించి ఆయన మారాడా? ఆయన మారలేదు. నీకు కృపను అనుగ్రహించాడు. ఎందుకోసం? నువ్వు చేసిన పాపాలు యేసుక్రీస్తు రెండో రాకడ లోపు, లేదా నువ్వు చచ్చిపోయే లోపు క్షమాపణ పొందుకుంటే నీకు పరలోకం ఉంటుంది. సో ఇది ఏమైంది? ఆయన ఉగ్రత ఏం చేశాడు? ఆయన నీతి నియమాలు న్యాయాలు నిన్ను శిక్షించడానికి ఏం చేశాడు? పోస్ట్పోన్ చేశాడు. ఒక గ్రేస్ పీరియడ్ అనుగ్రహించాడు నీకు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా వేలుతో రాసిన గ్రేస్ పీరియడ్ ఉంది, జాగ్రత్త. ఈ గ్రేస్ పీరియడ్ ఎందుకు? మనం జాగ్రత్త పడడం తప్ప విచ్చలవిడిగా పాపాలు చేయడానికి కాదు. గ్రేస్ పీరియడ్ ఎందుకు ఇవ్వబడింది? జాగ్రత్త పడటానికి, పాపాన్ని సరిదిద్దుకోవడానికి, మన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి, దేవునికి మరింతగా దగ్గర అవడానికి. ఇది యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. ఇలా అనుగ్రహింపబడినప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా ఆయన దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తుకి మనం ఇంకా దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ఇంకా దగ్గర అవడం అంటే ఏంటి? సహోదరుడి కోసం ప్రాణం పెట్టేమన్నాడు. పెట్టడానికి రెడీ అవుతూ ఉండాలి. నీ సహోదరుడు కష్టాల్లో ఉంటే నువ్వు వెళ్ళి పలకరించి మంచి చేయమన్నాడు. మంచి చేయాలి. యేసుక్రీస్తు ఇంకేమని చెప్పాడు? ఆకలితో ఎవడో ఉంటే ఆడికి అన్నం పెడితే నాకు అన్నం పెట్టామన్నాడు. ఎవడికో బట్టలు ఇస్తే నాకు బట్టలు. సో నువ్వు ఎంతమందికి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టగలుగుతున్నావు, ఎంతమందికి బట్టలు లేని వాళ్ళకి బట్టలు పెట్టగలుగుతున్నావు, ఎంతమంది రోగులై ఉండగా వెళ్ళి పలకరించి వాళ్ళకి మంచి చేస్తున్నావు, ఎంతమంది అగాధములోను ఉండగా వాళ్ళ కోసం వెళ్ళి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, ఎంతమంది కోసం దేవుడు కృప ద్వారా నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఇంకొకరి కోసం ఖర్చు చేస్తున్నావు. ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటే పోయిన సంవత్సరానికి నీ సంవత్సరం నీ గ్రాఫ్ పెరిగితే యేసుక్రీస్తు నీ హృదయంలో ఫామ్ అవుతున్నట్టు, యేసుక్రీస్తుని నీ హృదయంలో సంపాదించుకున్నట్టే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు. అలా లేదు అని అనుకో, పరిస్థితి ఏంటి? తెలుసుకున్నాం ఇక్కడ, అంతే, నరకానికి వెళ్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మనం గొప్పగా నేర్చుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఇంకోటి చాలా క్లియర్ చెప్పింది, అస్సలు నువ్వు తీర్పు తీర్చొద్దురా అంటున్నాడు. ఒక మనిషి ఏదన్నా పరిస్థితి జరిగినప్పుడు వాడు ఈ పరిస్థితిని బట్టి అది వచ్చింది అని నువ్వు తీర్పు తీర్చొద్దు. తీర్పు నీ పని నువ్వు గౌరవ తీర్పు తీర్చకని అడుగుతున్నాడు. మన యేసుక్రీస్తు నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? ప్రేమ నేర్చుకుంటున్నాం, కనికరం నేర్చుకుంటున్నాం, కృప నేర్చుకుంటున్నాం, క్షమించడం నేర్చుకుంటున్నాం, అలాగే తీర్పు తీర్చకూడదనే విషయాలు నేర్చుకుంటున్నాం, పక్కన వాళ్ళకి మంచి చేయాలనే విషయాలు నేర్చుకుంటాం. ఈ అన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఎక్కడ నేర్చుకుంటున్నాం? ఇక్కడ మాత్రమే నేర్చుకుని ఇక్కడ మాత్రమే జ్ఞానం సంపాదించుకుంటే దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. హృదయంలో పెట్టుకొని ఆ హృదయంలో యేసుక్రీస్తు హృదయంలో సంపాదించుకొని పరిశుద్ధాత్మ హృదయంలో గద్దింపించినప్పుడు నువ్వు వాళ్ళ మంచి పనులు చేసేలాగా మారుతూ ఉండాలి. అలా మారుతూ ఉంటేనే ఆ ఒక్కడు ప్రయాణం మనం చేసినట్టు. ఆ ఒక్కడు ప్రయాణం మనం చేస్తున్నది మనం ఏం చేసుకోవాలి? మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నప్పుడు మనం ప్రతి సందర్భంలో ప్రతి సిచ్యువేషన్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా చెక్ చేసుకోవాలి? కృప ఎంతవరకు? యేసుక్రీస్తు రెండో రాకడ వరకు దేవుడు మనుషుల్ని ఇంత భయంకరంగా శిక్షించాలి, అది ఫిక్స్. ఒకవేళ దేవుడు అంత ఇన్స్టాంట్గా శిక్షించేసే పరిస్థితుల్లో ఉంటే యేసుక్రీస్తు భూమి మీద రాడు. ఇది ఒకటి తెలుసుకోవాలి మనం. ఇది ఒకటి తెలుసుకొని మనం ప్రస్తుత పరిస్థితికి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఎందుకని? దేవుడి దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం, క్షమాపణ నేర్చుకున్నాం, ప్రేమించడం నేర్చుకున్నాం, ఎదుటి వాళ్ళకి మంచి చేయడం నేర్చుకున్నాం, మనం జడ్జిమెంట్ పాస్ చేయొద్దు అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు రెండు సందర్భాలు ప్రస్తుత సమాజంలో రెండు సందర్భాలు తీసుకున్నప్పుడు మొట్టమొదటి సిచ్యువేషన్ ఇజ్రాయెల్ ఏం జరిగింది? రీసెంట్గా ఇజ్రాయెల్ భయంకర యుద్ధాలు చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే హమాస్ అనేవాళ్ళు అనే టెర్రర్ గ్రూపు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టారు. వీళ్ళు ఇజ్రాయెల్లో ఉన్న కొంతమందిని తీసుకెళ్ళిపోయి బందీలు చేసుకొని యుద్ధం చేస్తారు. ఇది అన్యాయమా? మనం ఇలా చూసినప్పుడు అన్యాయంగానే కనిపిస్తుంది. అందులోని ఇజ్రాయేలీలు ఏం చేసాం మనం సమాజంలో? ఇజ్రాయేలీల కోసం ప్రార్థించేవాడు ఆశీర్వదింపబడుతున్న గ్రంథంలో ఉంది కాబట్టి ఇజ్రాయేలీలు అలా జరిగింది, ఇలా జరిగింది, వీళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళు అన్యాయం చేశారు, ఇజ్రాయేల్ కోసం ప్రార్థించడం అది ఇదని చెప్పి సంఘంలో ఎంతో మంది ఎన్నో సంఘాల్లో ఇజ్రాయేల్ కోసం ప్రార్థన చేసిన సందర్భాలు మనం చూసాం. ఇజ్రాయేల్లో జరిగిన సిచ్యువేషన్ బట్టి, అక్కడ జరిగిన అన్యాయాన్ని బట్టి, అక్కడ జరిగిన అక్రమాన్ని బట్టి, అక్కడ ఇజ్రాయేలీల ప్రజలు బాధింపబడుతున్న స్థితిని బట్టి.
కానీ యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం ఏంటది, నువ్వు తీర్పు తీర్చొద్దు. మరి అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది ఎలా చెప్పేస్తాం మనకొద్దు. కానీ ఒకటి మాత్రం తెలియదు, వాళ్ళు బాధింపబడుతున్నారు. ఏం చేయాలి? ప్రేమ చూపించాలి. ఏం చేయగలవు? వాళ్ళ కోసం వెళ్ళి నువ్వు కూడా యుద్ధం చేయగలవా? చేయగలిగితే చెయ్యి. ఎలాంటి యుద్ధం? గన్నలు పట్టుకొని బయటకు వెళ్ళిపోయే యుద్ధం కాదు. అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థనా యుద్ధం చెయ్యి నువ్వు చేయగలిగితే. అక్కడ దాకా వెళ్ళకపోతే నీ ఇంట్లో కూర్చొని ప్రార్థన యుద్ధం. ఇజ్రాయేలీల కోసం నువ్వు ఏం చెయ్యాలయ్యా అంటే వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ మీద కనికరపడాలి. నువ్వు ఏ రకమైన సాయం మంచి కోసం ఏ రకమైన సాయం చేయగలిగినా చెయ్యి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రార్థన చేయి. ఇజ్రాయేలీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడాం? అప్పుడు మనం ఇజ్రాయేల్ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడలేదు? అమ్మో వాళ్ళు ఇజ్రాయేల్ దేవుని బట్టి అని మాట్లాడలేదు. సో ఇప్పుడు రెండో సందర్భం చూద్దాం. అమెరికాలో రీసెంట్గా ఏం జరిగింది? కారు చిచ్చు భయంకరంగా తగలబడి కొన్ని వేల ఎకరాలు తగలడిపోతుంది. అవునా? కారు చిచ్చు ద్వారా అమెరికా కొన్ని వేల ఎకరాలు తగలబడిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? అది జరగటానికి 2 రోజుల ముందు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కూర్చొని ఏదో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అందును బట్టి ఇది జరిగింది. ఏం చేస్తున్నాం ఇక్కడ? తీర్పు తీర్చేసాం. ఎందుకు అమెరికా తగలబడిపోతుంది? 2 రోజుల ముందు అక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం ఒకటి జరిగింది. దేవుణ్ణి అవమానించారు. దానిని బట్టే అమెరికాలో ఇంత భయంకరమైన పరిస్థితి ఎదురయ్యింది అని చెప్పి నువ్వు తీర్పు తీర్చేసావు. మరి ఈరోజు యేసుక్రీస్తు నీకు ఏం నేర్పించాడు? ఆయన భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాల నుండి యేసుక్రీస్తుకు భూమి మీదకి వచ్చి మనిషిలాగా మనిషితో బతకాల్సిన అవసరం ఉందా? మహోన్నతుడు, కాలానికి అతీతుడు, తండ్రి కుడిపార్శ్వన ఉన్న మన దేవునితో సమానుడు. ఆయన చూడాలంటే మనిషి చూడలేడు, వల్లయ్యే పని కాదు. అలాంటి యేసుక్రీస్తు నీలాగా నాలాగా శరీరధారి కాలము లోపలికి వచ్చి 33 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి నీకు నాకు నేర్పించింది ఏంటయ్యా అంటే తీర్పు తీర్చవద్దు అని, ప్రేమించు అని. ఆపదలో ఉన్న వాళ్ళని ప్రేమించు, కష్టంలో ఉన్న వాళ్ళని ప్రేమించు, కష్టంలో ఉన్న వాళ్ళకి మంచి చేయి. నువ్వు ఏ మనిషిని ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూడా తీర్పు తీర్చొద్దు, ప్రేమించడం మాత్రమే నీ పని అని కాలానికి అతీతుడైన దేవుడు కాలము లోపలికి వచ్చి నీకు నేర్పిస్తే నువ్వేం చేస్తున్నావు? అమెరికా తగలకూడదు కూడా కారణం ఇది. నువ్వు తీర్పు తీర్చేస్తున్నావు. ఎవరిచ్చారో ఒక మనిషికి ఇంకొక సందర్భాన్ని విషయంలో తీర్పు తీర్చే అధికారం దేవుడు ఇచ్చాడా? మనకి ఇవ్వలేదు. దేవుడు తీర్పు తీర్చొద్దు అన్నాడు. అమెరికాలో ప్రమాదం జరుగుతుంది, బాధాకరంగా ఉన్నారు, అక్కడ ఉన్న మనుషుల కోసం ప్రార్థన చెయ్యి. దేవుడే అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చాడని నువ్వు ఎలా తీర్పు తీర్చగలుగుతున్నావు? సొదొమ గొమొర్రా పట్టణాలు ఇలా జరిగినాయి, తీర్పు తీర్చు. నువ్వు దాని విషయం మాట్లాడవచ్చు. ఎందుకనంటే దేవుడు ఆయన గ్రంథాల్లో క్లియర్గా రాశాడు. అమెరికాకి ఇలా జరుగుతుంది అని దేవుడు నీకు ప్రవచనం చెప్పాడా? దేవుడు గ్రంథంలో రాయించాడా? మరి దేవుడు గ్రంథంలో రాయించిన దాన్ని, దేవుడు మాట్లాడిన దాన్ని నువ్వెలా తీర్పు తీరుస్తున్నావు? సొదొమ గొమొర్రా గురించి మాట్లాడు. ఎందుకంటే దేవుడు రాయించాడు, అది దేవుడి తీర్పు. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఒకవేళ ఇప్పుడు భూమి మీద జరుగుతున్న సందర్భాలు ఏమైనా యేసుక్రీస్తు రెండో రాకడికి సంబంధం ఉన్నాయా? హెచ్చరించు. ఇదిగో గ్రంథంలో ఈ ప్రవచనం ఇవ్వబడింది, రెండో రాకడ దగ్గరగా ఉంది, క్రీస్తు రెండోసారి రాబోతున్నట్టు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజాన్ని, సంఘాన్ని హెచ్చరించవచ్చు. కానీ ఇక్కడ ఇలా జరగడానికి ఇదే కారణం. తీర్పు తీర్చే అధికారం దేవుడు నీకు నాకు ఎప్పుడు ఎవరికి భూమి మీద ఏ మనిషికి దేవుడు ఇవ్వలేదు. దేవుడు మనిషికి ఇచ్చిందల్లా ప్రేమించమని మాత్రమే. అమెరికాలో జరగడం బాధాకరం. వాళ్ళ కోసం ప్రేమించు. వాళ్ళకి ఏ రకమైన సాయం చేయగలవా? డబ్బు సాయం చేయగలవా? ఎల్లు మనిషిగా పక్కన కూర్చొని ధైర్యం చెప్పగలవా? చెప్పు, సాయం చేయి, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళ జీవితాలు బాగుపడటానికి ఎలాంటి మంచైనా చేయి. కానీ వాళ్ళకి ఇలా జరగటానికి కారణం ఇదే తీర్పు తీర్చేసి ఆ తీర్పును కూడా సపోర్ట్ చేసుకోవడం కోసం పాత నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాలను తీసుకొచ్చి సొదొమ గొమొర్రాలో దేవుడు తగలబెట్టేశాడు, ఇప్పుడు కూడా తగలబెట్టేశాడు అనే తీర్పు నువ్వు తీర్చొద్దు. సొదొమ గొమొర్రా పట్టణానికి తీర్పు దేవుడిచ్చింది, దేవుని గ్రంథంలో క్లియర్గా రాయబడింది. కానీ ఇక్కడ దేవుడిచ్చిన తీర్పు అని నువ్వు నేను చెప్పలేము. ఎందుకంటే దానికి ఎలాంటి ఆధారము లేదు. ఒకవేళ అమెరికాలో జరిగింది తప్పు అనే విధంగా నువ్వు తీర్పు తీర్చగలిగితే మరి ఇజ్రాయేలీలకి అలాంటి శ్రమల కాలం రావడానికి అప్పుడు ఇజ్రాయేలు తప్పు చేసిన నువ్వు చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతున్నావు. ఎందుకని? ఇజ్రాయేలు దేవుడు ప్రేమించిన వాళ్ళను. మరి ఇజ్రాయేలీలో యూదులు ఎంతమంది ఉన్నారు?
ఇజ్రాయేలీల జనాభాలో యూదుల జనాభా 77% ఉంది. 23% క్రైస్తవులు ఉన్నారా? లేరు. ఇతర 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 వాళ్ళు కూడా ఉన్నారు. 77% యూదులు అంటే వీళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించారా? యూదులు క్రీస్తుని అంగీకరిస్తారా? యూదులు క్రీస్తును అంగీకరించిన వారు కాదు. మరి ఈ జనరేషన్ 2024లో ఉన్న నువ్వు క్రీస్తుని అంగీకరించాలా? క్రీస్తుని అంగీకరించొద్దా? ఈ జనరేషన్లో ఉన్న మనం క్రీస్తుని అంగీకరించాలా? క్రీస్తుని అంగీకరించొద్దా? క్రీస్తుని అంగీకరించాలి. యేసు క్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకోవాలి. క్రీస్తుని అంగీకరించాలి. క్రీస్తులోనికి బాప్తిజం పొందాలి. క్రీస్తు స్వరూపం సంపాదించుకునే అంతవరకు కష్టపడుతున్నారు, పాకులాడుతున్నారు. మరి ఇప్పుడు ఆ లెక్కలు చూస్తే వీళ్ళు కూడా దేవునికి విరుద్ధంగానే ఉన్నారుగా. క్రీస్తుని అంగీకరించలేదా యూదులందరూ? అంటే 100 మందిలో 77 మంది అక్కడ క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కాదు. ఇజ్రాయేలీ జనాంగం అంతా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కాదు. మరి క్రీస్తుని అంగీకరించకపోతే దేవునికి వ్యతిరేకలే కదా ఇప్పుడు. మరి దీన్ని బట్టే వాళ్ళకి ఆ శ్రమ వచ్చిందంటావా? అనలేకపోతున్నావే. ఎందుకని? గ్రంథంలో ఇజ్రాయేలీల కోసం ప్రార్థన చెయ్యి అని ఉందా కాబట్ట దేవుని స్వార్థపరం చేసేస్తున్నావా? అమెరికాలో ఒకలాగా ఇజ్రాయేల్లో ఒకలాగా ప్రవర్తించడానికి దేవుని స్వార్థం నీకులాగా నాకులాగా స్వార్థపరుడా? కాదు. దేవుడు ఒకవేళ దేవుణ్ణి అవమానించిన దాన్ని బట్టి అమెరికాని శిక్షించాలని దేవుడు నిర్ణయించుకుంటే, ఒకవేళ దేవుడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనుకుందాం, అది అవునా కాదనే విషయం మనం జడ్జి చేయొద్దు. కాసేపు మనం అనుకుందాం. అనుకుంటే ఒక సపోజ్ ఇది కొంచెం క్లియర్గా అర్థం అవడం కోసం సొసైటీలో కొంచెం లో డెసిగ్నేషన్ ఒక ప్యూన్ ఉన్నాడు అనుకుందాం, హై డెసిగ్నేషన్ ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకుందాం. సింపుల్గా అర్థం అవడం కోసం ఈ ప్యూన్ అనేవాడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ని దుర్భాషలాడాను అనుకుందాం. అమర్యాదగానో అగౌరవంగానో దుర్భాషలాడాడు అనుకుందాం. కలెక్టర్ ఏం చేస్తాడు? నేను కలెక్టర్ని, నువ్వు ప్యూన్వి, నువ్వు ఎలా నీ అధికారితో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా అని చెప్పి అతను శిక్షిస్తాడు. ఎందుకని? అధికారం చేతిలో ఉంది కాబట్టి. అక్కడ ఏం కనిపిస్తుంది? అధికారం కనిపిస్తుంది, కోపం కనిపిస్తుంది, ఒక రకంగా స్వార్థం కూడా కనిపించవచ్చు. మరి ఇప్పుడు మనిషిని దేవుని నిందించాడు అనుకో, నువ్వు నన్ను నిందించావు, ప్రకృతి నేను నీకు ఇచ్చాను, నేను ఇచ్చిన సృష్టిని అనుభవిస్తూ నన్ను నిందిస్తావా అని శిక్షించాడు అనుకో, అప్పుడు ఏం కనిపిస్తుంది అక్కడ? అధికారం కనిపిస్తుంది, కోపం కనిపిస్తుంది, ఉద్రేకం కనిపిస్తుంది. మరి దేవుడు కోపస్తుడా, ఉద్రేకపూరుడా? అధికారం నా చేతిలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తానని మనిషిలాగా ఆలోచించేవాడా? కాదు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి. దేవుడు నీకు ప్రేమ నేర్పిస్తుంటే, నన్ను తెలుసుకోవాలంటే ప్రేమ తప్ప వేరే మార్గం లేదు అని చెప్తుంటే, మరి ఇక్కడ బాధపడుతున్న వాడిని నువ్వు దేవుణ్ణి తిట్టావు కాబట్టి నీకు ఈ బాధ వచ్చింది అని చెప్పడం ప్రేమ ఎక్కడన్నా ఉందా దాంట్లో? అంటే దేవుడు అమెరికాను ప్రేమించట్లేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో అమెరికా లేదా? దేవుడు వీళ్ళని ప్రేమించట్లేదా? దేవుడు అమెరికాని ప్రేమిస్తున్నాడు, ఇజ్రాయెల్ని ప్రేమిస్తున్నాడు, భారతదేశంలో ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, భూమి మీద ఇప్పటి వరకు పుట్టిన ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు, పుట్టబోయే ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే యేసు క్రీస్తు ప్రాణం పెట్టినంతగా అందరినీ ప్రేమిస్తున్నాడు. అమెరికాలో ఉన్న వాళ్ళ కోసం కూడా ప్రాణం. వాళ్ళు తప్పు చేశారా, ఉప్పు చేశారా, ఏం చేశారా డిసైడ్ చేసే అధికారం మనకి లేదు. వాళ్ళకి శ్రమ కలిగింది, సాయం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇజ్రాయిల్లో శ్రమ కలిగింది, సాయం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇలా ఉంటేనే అదేంటది? యేసుక్రీస్తు మనకు నేర్పించిన పాఠాలు మనం పాటిస్తున్నట్టు. అలా పాటిస్తేనే క్రీస్తు మన హృదయంలో మనం సంపాదించుకుంటున్నట్టు. అలా సంపాదించుకోగలిగితేనే మనము పరలోకం వెళ్ళగలుగుతాం. అలా సంపాదించుకుంటున్నామా క్రీస్తుని హృదయంలో? క్రీస్తు చెప్పిన మాటలను పాటిస్తున్నామా? క్రీస్తుని అర్థం చేసుకుని క్రీస్తులాగా బతికే ప్రయత్నం చేస్తున్నామా? ఎదుటి వాళ్ళ విషయంలో తీర్పులు తీరుస్తూ మన ఇష్టం వచ్చిన మనం బతుకుతున్నామా? ఎదుటి వాళ్ళ విషయంలో తీర్పులు తీరుస్తూ మన ఇష్టం మనం బతికితే, బైబిల్ పట్టుకున్నా నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని, క్రీస్తు సహోదరుణ్ణి లేదా క్రీస్తు శిష్యుడిని, తండ్రి అయిన దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నా, అది పైకి డమ్మంగా చెప్పుకున్నట్టు అవుతుందేమో. మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. అలా క్రాస్ చెక్ చేసుకొని ప్రతి సందర్భంలో ప్రతి మనిషి పట్ల ప్రేమ చూపించేవారుగా, ఎంతగా అంటే క్రీస్తులాగా ప్రాణం పెట్టేంత ప్రేమ చూపేవారుగా క్రీస్తుని మన హృదయంలో మనం సంపాదించుకొని ఆ ఒక్క అడుగు ప్రయాణం చేసే విధంగా మనం మార్చుకుంటూ, ఎవరి విషయంలో ఎలాంటి తీర్పులు తీర్చకుండా, ఏమీ చేయకుండా ఏం చేయాలి? మనం జాగ్రత్త చేసుకోవాలి. సొదొమ గొమొర్రాల పాపం జరిగింది కాబట్టి దేవుడు వాటిని కాల్ చేశాడు. ఇప్పుడు అమెరికాలో పాపం జరిగింది కాబట్టి దేవుడు కాల్ చేశాడంటే, మరి మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు బాబు. మధ్యలో ఎవరున్నారు? ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణంలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన స్థితి కాదు అప్పటికి.
యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి దేవుని ప్రేమ ఎలాంటిదో ఆయన ప్రాణం పెట్టి నిరూపించిన సందర్భం కాదు అప్పటికి. కృప దేవుడి దగ్గర నుంచి యేసుక్రీస్తు ద్వారా పొందుకున్న కాలం కాదు అప్పటికి. కానీ ఈ కాలం ఎలాంటిది? యేసుక్రీస్తు ప్రాణము పెట్టి దేవుని ప్రేమ ఇది అని నిరూపించిన కాలం. ఆ ప్రేమను మనల్ని చూపించడని నేర్పిస్తున్న కాలం. మీకు కృప ఇవ్వబడింది. నువ్వు ఈరోజు పాపం చేస్తే 2 రోజుల తర్వాత శిక్షించబడతావు అని చెప్పే కాలంలో మనం లేవు. నువ్వు ఈరోజు పాపం చేస్తే రేపు తెలుసుకుంటే, దేవా నా పాపం, ఇది నా పాపము, నన్ను క్షమించు, నన్ను పశ్చాత్తాపపడి ఆయన దగ్గరికి వెళ్ళే కాలాన్ని, కృపా కాలాన్ని ఇచ్చిన కాలం ఇది. ఒకవేళ అది తప్పు, ఆ తప్పు దేవుని దృష్టిలో 100% తప్పే. ఆ తప్పును బట్టి దేవుడు ఎప్పుడు శిక్షించాడంటే రెండో రాకడలో. అప్పటి వరకు వాని క్రియలు ఆయన లెక్క కడతాడు. అప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. మరి ఈ లోక క్షమాపణ పొందితే నీ పాపాలు తూర్పుకి పడమరికి ఎంత దూరం ఉన్నాయో నీకు నీ పాపానికి అంత దూరం చేసే క్రమం ఉంది. మరి ఒకవేళ ఆ క్రమం, మరి తూర్పుకి పడమరికి ఎంత దూరం ఉందో అంత దూరం పడేస్తానన్న దేవుడు ఈ రోజు నేను పాపం చేస్తే 2 రోజులు శిక్షిస్తే మరి నా పాపం పోయేది ఎప్పుడు? మరి క్రీస్తు రక్తాన్ని నేను తీసుకోవడం ఇప్పుడు. క్రీస్తు రక్తాన్ని నేను తీసుకునే అవకాశం, క్రీస్తు రక్తం కిందకి నేను తీసుకునే అవకాశం దేవుడు నాకు ఇవ్వకపోతే యేసు క్రీస్తుని భూమి మీద పంపించడం ఎందుకు? నేను చేశాను, పాపం చేశాను, ఈరోజు పాపం చేశాను, రేపు పొద్దున నాకు శిక్ష కలిగింది. మరి నేను క్రీస్తు రక్తానికి ఎప్పుడు రావాలి? నాకు ఆ టైం ఇవ్వలేదే, ఆ కృప నాకు ఇవ్వలేదే. మరి యేసు క్రీస్తు భూమి మీద రావడం ఎందుకు? సో జడ్జిమెంట్ ఇవ్వద్దు. మనం ఏం చేయాలి? జడ్జిమెంట్ ఇవ్వద్దు, ప్రార్థన చేయాలి. దేవుడు మనకు నేర్పిన ప్రేమని మనం ఎదుటి వాళ్ళ పట్ల చూపిద్దాం. ఎవరి పట్ల? రోగైతే వెళ్ళి పలకరించమంటున్నాడు, ఆపదలు ఉంటే వెళ్ళి పలకరించమంటున్నాడు, బట్టలు లేకపోతే వెళ్ళి పలకరించమంటున్నాడు, ఆహారం లేకపోతే వెళ్ళి ఆహారం పెట్టమంటున్నాడు, బట్టలు ఇమ్మంటున్నాడు, మంచి చేయమంటున్నాడు, రోగి అయిన వాడిని వెళ్ళి చూసి పలకరించమంటున్నాడు, అన్యాయస్తుల దగ్గరికి వెళ్ళి ఇది అన్యాయం రా బాబు, ఇది దేవునికి విరోధం అని సువార్త ప్రకటించి అన్నీ చేయొచ్చు. కానీ తీర్పు మాత్రం ఎవరి విషయంలోనూ ఎలాంటి సందర్భంలో తీర్పు మనం తీర్చనే కూడదు. మనం ప్రార్థన చేయటం మాత్రమే మన వంతు, సువార్త ప్రకటించడం మాత్రమే మన వంతు. ఎవరి విషయంలో ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో అన్యాయం. మరి యోగు విషయంలో తీర్పు తీర్చిన స్నేహితులు తప్పు చేశారా, ఒప్పు చేశారా? యోగు విషయంలో స్నేహితులు ఎలా కనిపించారు? స్నేహితులకి యోగు పాపలా కనిపించాడు. ఏమో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి వెళ్ళే ముందు కూడా అబ్రహాం గారు దేవుడితో బేరాలాడుతున్నాడు. తండ్రి 50 మంది ఉంటుందా, 10 మంది ఉంటుంది లేవా? మరి ఇప్పుడు దేశం మొత్తం మీద అంతమంది నీతిమంతులు లేరా? ఆ లెక్క నీకు తెలీదు, నాకు తెలీదు. ఆ లెక్క నీకు తెలీదు, నాకు తెలీదు. ఎవడ నీతిమంతుడో ఎవడలాంటిడో మనం చెప్పలేము. యోబు విషయానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు భూమి మీద యోబు లాంటి వాడు ఎవడో లేడు అని దేవుడే సాక్ష్యం ఇస్తుంటే స్నేహితులు వచ్చి యోబు పాపం చేశాడు అనుకుంటాను అంటున్నారు. మరి ఇప్పుడు అమెరికా విషయంలో కూడా మనం చేసేది అదే అవుతుందేమో, తెలియదు కదా. సో అందుకే ఎలాంటి సందర్భంలో ఎలాంటి విషయంలో ఎవరికి కూడా తీర్పు తీసే రైట్ మనం తీసుకోవద్దు. ఎప్పుడు కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు మనకి ప్రేమ నేర్పించాడు, ప్రేమ కురిపించండి. యేసుక్రీస్తు మనకి క్షమాపణ నేర్పించాడు, యేసుక్రీస్తు మనకి కృప నేర్పించాడు. ఇవి మాత్రమే ప్రేమ, క్షమాపణ, కృప. ఎంత ప్రేమ అంటే ప్రాణం పెట్టేసంత ప్రేమ. ఈరోజు అమెరికా కోసం ప్రాణం పెట్టే వెళ్ళి ప్రార్థన చేసి అది దేవుడు మెచ్చుతాడు తప్ప అమెరికాకి ఇగో ఇలా చేయబట్టే ఇలా జరిగింది నువ్వు తీర్పు తీర్చేస్తే దేవుడు అది మెచ్చే పరిస్థితిలో లేడు. సో అలా తీర్పు తీర్చకూడదని, క్రీస్తు చూపిన ప్రేమ మనం చూపించాలని, క్రీస్తుని జ్ఞాన రూపంలో కాకుండా హృదయంలో సంపాదించుకొని కూడా ఆ ఒక్క అడుగు ప్రయాణం నరకాన్ని దాటుకొని, నరకాన్ని పడకుండా చాలా జాగ్రత్తగా నరకాన్ని నుంచి పరలోకానికి వెళ్ళే దిశగా మనం ప్రయాణం చేయాలని, ఆ ఒక్క అడుగు ప్రయాణం మనం చేయాలని, క్రీస్తుని కేవలం ఇక్కడ జ్ఞానంలా కాకుండా హృదయంలో క్రీస్తుని ప్రేమను కుమ్మరించేవారుగా, తీర్పు తీర్చని వారిగా, క్షమాపణ చూపించేవారుగా ఉండాలని, అలా ఎదగాలని నన్ను నేను మరీ హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘానికి వందనాలు చెల్లిస్తున్నాను.